ఈరోజు దేవుని మాట ఇరిమయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మనకి ఏ సమస్య వచ్చినా మనం ఏం చేస్తాము? బంధువులకు, స్నేహితులకు, తల్లిదండ్రులకు అందరికీ చెప్పుకుంటాం, కానీ ఆ యొక్క సమస్య తీరదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి. అన్నీ బాగున్నా ఇతరుల వలన కలిగే సమస్యలు, దూషించబడటం, హేళన కాబడటం, అనవసరంగా నిందలు, ఇలా అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, రకరకాల పరిస్థితులు, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. అయితే ఈ యొక్క సమయంలో, ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరినీ ఏం చేస్తాము? అందరి వైపు చూస్తాము, ఎక్కడ ఏది ఉండదు, వారి వలన సంతోషం ఉండదు, సమాధానం రాదు. మరి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఏడ్చి ప్రార్థిస్తామో ఏం జరుగుతుంది? వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదును. ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో మొరపెడతాము, దేవుడు నడిపించే దేవుడుగా ఉన్నాడు. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? దేవుడు ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా అంటున్నాడు. మరి ఇశ్రాయేలు యొక్క వంశస్థుల జాబితాలోకి చేర్చిన దేవుడు, ఇశ్రాయేలుగా చేసిన దేవుడు. నువ్వు ఇశ్రాయేలు రాలివే, నేను ఇశ్రాయేలీయురాలిని. ఎందుకు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు సంతానంలోనికి మనల్ని చేర్చాడు. మనం ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క సంతానంలో చేర్చబడ్డాము. మరి దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు కన్నీటితో మన కన్నీటిని చూసి ఆయన నాట్యంగా మార్చే దేవుడు. తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్దకు వారిని నడిపిస్తాను అంటున్నాడు. నీళ్ళ కాలువలు, ఎండిపోయిన జీవితాలు, ఎండిపోయిన అనుభవాలు, ఇటువంటి పరిస్థితులన్నీ మార్చే దేవుడుగా ఉన్నాడు. నీరు ఎప్పుడైతే ఉబ్బుకుతూ పైకి వస్తుందో అంతా పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి అటువంటి జీవితాన్ని మనకు ప్రసాదిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. నీటి కాలువల యొద్దకు నడిపించును అంటున్నాడు ఆయన. ఆయన నీటి కాలువల యొద్దకు నడిపిస్తే మన జీవితాలు ధన్యమవుతాయి. మరి మనము ఎక్కడ ప్రార్థన చేయాలి? ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలునకు నేను తండ్రి కానా అని చెప్తున్నాడు. మనల్ని సృష్టించిన సృష్టికర్తే మనకు తండ్రి అయితే మనకు ఏదైనా సమస్య ఉంటుందా? ఉండదు. మరి మనం చెప్పుకోవాల్సింది ఎవరికి? మనం మన తండ్రికి చెప్పుకోవాలి. వేరొకరికి చెప్తే సమస్య తీరదు. అప్పులే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది తొలగిపోదు. ఇశ్రాయేలు యొక్క దేవుడు మనకు తండ్రి అయ్యాడు. ఆ తండ్రికి చెప్పుకుంటే ఏమవుతుంది? ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. మన యొక్క సమస్య తొలగిపోయి ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవించే వారి యొక్క జాబితాలో మనం కూడా చేర్చుతాడు. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని చెప్తున్నాడు ఆయన. ఎఫ్రాయిము ఒక వంశస్థులోకి మనల్ని చేర్చాడు దేవుడు. జ్యేష్ఠ కుమారుడు కాడా? జ్యేష్ఠులు ఉండే సంఘంలోకి చేర్చిన దేవుడు మనకి ఏమి హక్కు ఇచ్చాడు? జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చాడు ఆయన. ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో మొరపెడతామో ఆయన మన ప్రార్థన విని మన జీవితాన్ని సస్యశ్యామలంగా చేసే దేవుడుగా ఉన్నాడు. దేవుని వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తే ప్రభు నడిపించే దేవుడుగా ఉన్నావయ్యా. తొట్టిల్లకుండా ప్రభు నాయన తండ్రి చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల వద్దకు నడిపించే దేవుడుగా ఉన్నావయ్యా. అంత మాత్రమే కాకుండా ఎన్నిక లేని మాకు ప్రభు నాయన తండ్రిగా దొరికావయ్యా. తండ్రి, గొప్ప తండ్రివయ్యా. ఆశ్చర్యకార్యాలు, ఘనమైన కార్యాలు, దీవెనలు కలిగి చేసే తండ్రివి మాకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నీ ఆశీర్వాదాలతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ,
నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.